ఈ వీడియోలో 2 వీడియోల కంటెంట్ ఉంటుంది. అంశాలు కూడా 2 అంశాలు. బట్ మేజర్ అంశం ఏదైతే ఫస్ట్ చెప్తాను, మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ సమయం సందర్భం లేకుండా అవసరమా కాదా చూడకుండా ఏలు పెట్టి గెలుక్కుంటా ఉంటాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మొన్న బండ్ల గణేష్ ఇచ్చి పడేశాడు, నీకేం అవసరమయ్యా అంటూ. ఓకే, అయినా కానీ ఎగైన్ మరల కుక్కతో ఒక వంకరలాగే నేను అడుగుతా అంటాడు. ఈ అడిగేవాడు నిన్న తమిళనాడులో విజయ్ గవర్నమెంట్ అనితా రాధాకృష్ణ అని చెప్పేసి ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. అతను కూడా ఆల్మోస్ట్ ఈ జోసఫ్ బచ్చలగూర జోసఫ్ అలియాస్ ప్రశ్న రావను, ఈ ప్రకాష్ సేమ్ ఇదే బ్యాచ్. జస్ట్ ఆస్కింగ్ అంటూ వీళ్ళు అంటారు, జస్ట్ చెప్తున్నా అని చెప్పేసి అతను అన్నాడు. సరే, పాయింట్ ఏంటంటే ఆ డిఎంకే ఎమ్మెల్యే తమిళనాడులో విజయ్ గురించి ఏం వాగాడు, దాని వెనక ఎవరున్నారో డిస్కస్ చేద్దాం. ముందు ఈ ప్రకాష్ రాజు జస్ట్ ఆస్కింగ్ అంటూ హడావుడి చేస్తున్నాడు కదా. ఎలా రై హడావుడి అని అంటే, ఇప్పుడు బచ్చలగూర జోసఫ్ యూట్యూబర్ ఉన్నాడే, అతని ఫోన్లో దొరికింది ఆడియో చూసేసి ఒకసారి ఫ్యూజులు ఎగిరిపోయినాయి అందరికీ. అంటే ఇలా పెడదాం అనుకుంటున్నాను, పెట్టాలా లేదా అంటూ అడుగుతున్నాడు. ఇలా కరెక్టేనా అని అడుగుతున్నాడు. అంటే ఒక యూట్యూబర్ చెప్తే తప్ప ఈ జస్ట్ ఆస్కింగ్ బ్యాచ్ ప్రకాష్ రాజు పోస్ట్ పెట్టలేడు. అంటే తెలుగు రాదనుకోవాలా, లేక ఎలా పెడితే ఏమైద్ది అంటే భయం అనుకోవాలా, లేక స్క్రిప్ట్ చూసాడు ఎలాగా చెప్పే బ్యాచ్ నేను, నాకు ఇవేమి రావు నువ్వు చెప్పు అని అలా అడుగుతున్నాడా? నిజంగా నాకు అదే అనిపించిందండి. ఇన్ని రోజులు మాట్లాడుతూ ఉంటే అరే గొలగా ఉన్నా కానీ పెడుతున్న కొంచెం ఆలోచింపు చేసేలా కొన్ని అని అనిపించేవి. అబ్బే, దాని వెనక వచ్చేసి సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ పెట్టే బ్యాచ్ ఉంటారే వీళ్ళు మరల పవన్ కళ్యాణ్ అంటూ ఉంటారు. మీరు క్రాస్ చెక్ చేయండి, అది ఎంత పెద్ద సభ అయినా, వేదిక ఏదైనా, భాష ఏదైనా, తాను మహా అయితే ఎప్పుడో కానీ అవసరమైతే స్క్రిప్ట్లో సినాప్సిస్ చూసుకుంటాడు. అదే స్క్రిప్ట్ అనేది ఏముండదు, మొత్తం మాట్లాడేస్తాడు, లెక్కలతో సహా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. ఇటువంటి పవన్ కళ్యాణ్ అనే స్థాయి ఆ జోసఫ్ అనే యూట్యూబర్దా? ఇటువంటి పవన్ కళ్యాణ్ని పదే ప్రశ్నిస్తున్నా జస్ట్ ఆస్కింగ్ అంటూ అనే స్థాయి ఈ ప్రకాష్ రాజ్దా? ఆడియో అడ్డంగా దొరికాడండి. ఆడియోలు అమ్ముడుపోయిన జర్నలిస్టులు, అమ్ముడుపోయిన మీడియా అంటూ ఏదో వాగాడు. ఇది మొన్న కర్ణాటకలో వాగాడు. దీని అమ్మ జీవితం అనకూడదు కానీ దాయన కర్ణాటకలో కూడా ఇతన్ని అడిగాడా? ఆడియోలో అదే ఉంది. అతను చెప్తున్నాడు, అలా మీడియా మొత్తం అనకూడదండి, కొంతమంది అన్నట్టుగా అనాలంటే అవునా కరెక్టా అలాగే అడుగుతాలే అని అన్నాడు అతను. తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి నాగబాబు ఏమన్నాడు, జనసేన వాళ్ళని, నాయకుడు ఏదైనా చెప్తే మనం ఫాలో అవ్వాలి, తిరిగి క్వశ్చన్ చేయొద్దు అనేది. అంటే క్వశ్చన్ చేయకుండా ఉండేదానిని బానిసత్వం అంటారా బాబు? మీ పార్టీలో బానిసలు అంటారంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ మన ప్రకాష్ రాజ్ హడావుడి చేశాడు. అది కూడా ఇతన్ని అడిగాడు, ఈ ప్రశ్న రావను అలియాస్ యూట్యూబర్ జోసఫ్ని. ఈ 2 తర్వాత మీడియాకి సంబంధించి అమ్ముడు పేరున్నది ఒకటి. తర్వాత పవన్ కళ్యాణ్ పోటీ ఇచ్చేస్తాను ఇక్కడ అంటున్నాడు కదా, రా సింగిల్గా వస్తావా ఎవరితో కలిసి వస్తావా అది కూడా చెప్పు అన్నాడే. అది కూడా ఇతన్ని అడిగాడండి. ఇంకేంటంటే ప్రకాష్ రాజ్ మీద వెళ్తాను, ఇంకేంటంటే ప్రకాష్ రాజ్ భాషా పటిమా. ఇతన్న ఎన్నాళ్ళు మేధావి అనుకున్నారని జనాలు ఇప్పుడు వస్తున్నారు. అండ్ అన్నిటికీ మించి మరలా చెప్తున్నా, సినీ ఫీల్డ్ నుంచి వచ్చి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడగలగటం అంటే ఆనాడు అన్న ఎన్టీఆర్, ఈనాడు పవన్ కళ్యాణ్ అండి. నో డౌట్ మన తెలుగు నాట వీళ్ళ తర్వాతే. మళ్ళీ చిరంజీవి ఫ్యాన్స్ అని హట్ అవుతారేమో కానీ చిరంజీవి ఒప్పుకున్నాడు రాజకీయాలకి తను సెట్ అవడని. ఇంకంతే ఆ టాపిక్ నేను డిస్కస్ చేయను ఇంకా. సో ఇప్పుడు మరలా చెప్తాను చూడండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఇతను ఇన్నాళ్ళు చేసింది ఏంద్ర అయ్యా అంటే అదొక బ్యాచ్ అనమాట, అదొక టూల్ కిట్ బ్యాచ్ అనుకోవచ్చు. వాళ్ళంతా కలగలిపి మొత్తం డిస్కస్ చేసుకొని అప్పుడు ఫైనల్గా ట్వీట్లు పెడుతూ ఉంటాడు. ఈ జస్ట్ ఆస్కింగ్ బ్యాచ్ ఇప్పుడు అడుగుతున్నా, తమిళనాడులో అనితా రాధాకృష్ణ చెప్పేసి ఒక డిఎంకే పార్టీ ఎమ్మెల్యే, గతంలో ఆఫీసర్ ఎమ్మెల్యే గెలిచాడు, మంత్రి కూడా చేశాడంట. అతను మొన్న కరుణానిధి జయంతి రోజు తమిళనాడు ప్రాంతంలో
ఈ ముఖ్యమంత్రి ఏదో అదృష్టం కొద్ది రాజకీయాల్లో గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ పాపం ఆయన అనుకుంటూ ఉన్నాడు, ఎందుకు వచ్చినా రాజకీయాలు రా బాబు, ప్రశాంతంగా ఇంట్లో ఉంటే హ్యాపీగా నటితో ఎంజాయ్ చేసేవాడు నేను అని అనుకుంటూ ఉంటాడు తెలుసా అని చెప్పేసి అన్నాడు. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్ త్రిషాతో అన్నాడు. ఇక దాంతో టీవీకే పార్టీ వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెట్టగానే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు మామూలుగా చెవాట్లు పెట్టల. ఎలా పెట్టిందంటే, నువ్వు గతంలో మంత్రిగా చేసావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇదే పద్ధతి, ఒక ముఖ్యమంత్రి అనే పద్ధతేనా ఇది? ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు, అట్లాంటిది రాజకీయాలు ఎక్కడికి రాకపోయి ఉంటే ఇంట్లో హీరోయిన్తో కులుగుతూ ఉండేవాడు అతను, ఏం మాట్లాడుతున్నాను అని చెప్పేసి ముందస్తు బెయిల్ ఇవ్వాల. దాంతో నేను శుక్రవారం ఇమీడియట్గా అతను అరెస్ట్ చేసి లోపల వేసేసారు. మరి అతను కూడా అంతే కదా, అతను కూడా వాక్ స్వతంత్రాన్ని వాడి నోటుకొచ్చిన దురద మాట ఏదైతే వాగేశాడు, దెబ్బ తీసుకొని లోపలేసారు. మరి పవన్ కళ్యాణ్ విషయం ఇక్కడ వీళ్ళు చేసిన అదే కదా. మరి వీళ్ళని లోపలేస్తేనేమో నోరులు ఎగుస్తున్నాయి, అక్కడ లోపలేస్తే నోరులు క్లోజ్ చేసుకున్నారు. అక్కడ రాజ్యాంగం వేరు, ఇక్కడ రాజ్యాంగం వేరా, అక్కడ వాక్ స్వతంత్రం వేరు, ఇక్కడ వాక్ స్వతంత్రం వేరా. ఓ రకంగా మన దగ్గర ఉన్నటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో మంచితనం కావచ్చు, చట్టంలో ఉన్న లొసుగులు కావచ్చు, దానివల్ల బెయిల్ వస్తుంది, దానివల్ల అరెస్ట్ అవ్వకుండా బయట ఉంటా ఉన్నారు. తమిళనాడులో గాన ఆ జడ్జిలు ఉన్నట్టు మన దగ్గర ఉన్నా, లేదు అక్కడ వాదించిన లాయర్లు ఏవైతే మెయిన్ చేసి కోర్ట్ చేసిన లా పాయింట్స్ అది ఇక్కడ కోర్ట్ చేసినా బెయిల్ రావడం కష్టం. సరే ఇతను ఉన్నాడు కదా జోసెఫ్, బచ్చలకూర జోసెఫ్ యూట్యూబరు. ఇప్పుడు ఇతను ఫస్ట్ వచ్చేసి కాకినాడ, తర్వాత సర్పవరం, తర్వాత మచిలీపట్నం. మనకు అందుతున్న సమాచారం ఈరోజు అనకాపల్లి అంట. మరలా బెయిల్ కనుక వస్తే రేపు వచ్చేసి విజయవాడ అంట, మరలా బెయిల్ వస్తే నెల్లూరు అంట, మరలా బెయిల్ వస్తే తిరుపతి అంట, మరలా బెయిల్ వస్తే ఒంగోలు అంట. బాబోయ్, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అతని మీద కేసులు అంటారు నాయన. ఈ కేసుల వల్ల అతని పరిస్థితి అంతా ఇప్పుడు దారుణంగా తయారైందంటే, బెయిల్కి అప్లై చేయకుండా ఉంటే ఒకే చోట ఉంటాడు, జైల్లో ఉంటాడు. వాళ్ళు బెయిల్కి అప్లై చేస్తున్నారు, బెయిల్ వస్తుంది అనుకుంటున్నాం, బెయిల్కి అప్లై చేస్తారు, బెయిల్ వచ్చేసింది, మళ్ళీ వేరే కేసు రెడీగా ఉంది. దానివల్ల ఏమవుతుంది, ఒక చోట కుదురుగా ఉండనివ్వరు అతన్ని, స్టేషన్ బై స్టేషన్ తిప్పుతూనే ఉంటారు. ఈ అవునన్నా కాదన్నా మీకు తెలీదు, పోలీస్ స్టేషన్లో వచ్చేసి వన్స్ అదుపులోకి తీసుకున్నారు అంటే ఛాన్స్ వదలరు అనమాట. కొట్టే ఛాన్స్ కావచ్చు, తిట్టే ఛాన్స్ కావచ్చు. తప్పదురా బాబోయ్, సైలెంట్గా ఉండాలిరా బాబోయ్ అంటేనే సైలెంట్గా ఉంటారు. అదర్వైజ్ ట్రై చేస్తారు, తిడతాం కోసం కావచ్చు, కొడతాం కోసం కావచ్చు. ఎదుటిది ఏ తప్పు లేదురా, మనోళ్ళే కావాలని కేసు పెట్టారా, కాసేపు జైల్లోను కాసేపు పోలీస్ స్టేషన్ ఉంచి ఇబ్బంది పెట్టి పంపిస్తారు అంటే అప్పుడు మాత్రమే సైలెంట్గా ఉంటారు. అప్పుడు కూడా ఏదో ఒకటి వాగుతారు. పద్ధతిగా ఉంటేనే చుక్కలు చూపెడతారు పోలీసులు. అట్లాంటిది అడ్డదిడ్డగా నోరు పారేసుకుని వాగాడంటే మామూలు ఉంటుంది టార్చర్. అయితే అతను బయటికి చెప్తాడా, జోసెఫ్ చెప్పలేడు, చెప్తే పరుగు పోయిద్ది, ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్, తమిళనాడులోని జడ్జిలు ఒకలాగున్నారు, ఏపీలోని జడ్జిలు ఒకలాగున్నారంటే నాకు తెలియదు. బట్ వాదించే లాయర్లు మాత్రం చట్టంలోని లూప్ హోల్స్ గట్టిగా వాడేస్తున్నారు. ఈ జోసెఫ్ విషయంలో మాత్రం ఈ జస్ట్ ఆస్కింగ్ బ్యాచ్ ఉన్నాడు చూసి ప్రకాష్ రాజు, అతను మాత్రం అడ్డగా దొరికిపోయాడు. ఈ జోసెఫ్కి సంబంధించి ఎవరైతే బెయిల్ పదే బెయిల్ పొందుతూ ఉన్నారో ఓ రకంగా జోసెఫ్ నష్టం అనే విషయం వాళ్ళు గుర్తించాలి. ఓవరాల్గా ఒకే ఒకటి, ప్రకాష్ రాజ్ అనబడే వ్యక్తులు ఇకనైనా కానీ వాళ్ళ స్థాయి ఏంటో తెలుసుకొని పవన్ కళ్యాణ్ ముందు ఎలా ఉండాలో తెలుసుకుంటే మంచిది. ఇదే నేను చెప్పదలుచుకుంది. నాట్ ఓన్లీ ప్రకాష్ రాజ్, ఎవరైనా కానీ ఎదుటి వారిని విమర్శించేటప్పుడు, జస్ట్ ఆస్కింగ్ పోస్టులు పెట్టేటప్పుడు మన స్థాయి ఏంటి, ఎదుటి వారి స్థాయి ఏంటి, మనం ఏం ప్రశ్నిస్తున్నాం, ప్రశ్నించు, అడుగు, బట్ ఎలా, బుర్ర బుద్ధి జ్ఞానం అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఎవడో ఏదో చెప్తే నీ దాంట్లో పోస్ట్ చేయడం కాదు.